ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త హెచ్చింపు నామములో మీ అందరికీ వందనాలు, అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చాలా సంతోషం. మేము కూడా దేవుని కృప మహాదేశ్వర్యాన్ని బట్టి కులాసాగానే ఉన్నాం. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకునే అంశము యేసుక్రీస్తు వారు చెరగా కొనిపోయి మనుషులకు అనుగ్రహించిన ఈవులేంటి. గత క్లాస్లో మనం యేసుక్రీస్తు వారు చెరగా కొనిపోవటం అనే అంశాన్ని గురించి మనం చాలా క్షుణ్ణంగా మనం నేర్చుకున్నాం. ఆ అంశంలోనే మొదటి భాగము, రెండవ భాగం అనేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయటం అనేది జరిగింది. ప్రియులారా, మరి యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రము వలన పాపములో బంధించబడినటువంటి వారిని ఆ చెరగా కొనిపోయి మనుషులకు ఈవులు అనుగ్రహించాడు అనేసి లేఖనంలో రాయబడింది. ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా కొనిపోయి మనుషులకు ఈవులు అనుగ్రహించబడేను అనేసి అని వ్రాయబడి ఉంది. అయితే ప్రియులారా, మరి యేసుక్రీస్తు వారు చెరగా కొనిపోయి మనుషులకు అనుగ్రహించిన ఈవులు ఏంటి? ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ప్రియులారా, ఈ ఈవులను మనం పరిశీలన చేస్తే బైబిల్లో చాలా చక్కగా వ్రాయబడి ఉన్నాయి, బైబిల్లో ఉన్నాయి. మనం వాటిని చదువుతున్నాం కానీ వాటిని గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో సాతాను మనకి మనోనేత్రాలకి గుడ్డితనం కలిగజేస్తూ ఉన్నాడు. చదువుతున్నాం అంటే ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారు సిలువలో మృతి పొంది సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత మనకి అంటే సంఘానికి అనుగ్రహించిన ఔన్నత్యం ఏంటి, గొప్పతనం ఏంటి, ఎలాంటి మహిమను, ఎలాంటి ఔన్నత్యాన్ని దేవుడు యేసుక్రీస్తు ద్వారా మరి మనకు అనుగ్రహించాడు. ఇవి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం చదువుతున్నాం కానీ, బైబిల్ చదువుతున్నాం కానీ మనకి బైబిల్ అర్థం కావట్లేదు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించేయండి. అయితే మనుషులకు అనుగ్రహించిన ఈవుల గురించి మనం పరిశీలన చేస్తే ఇంచుమించు ఇప్పటికీ 54 ఈవుల గురించి మనం బైబిల్లో మనం తీయటం అనేది జరిగింది. 54 ఈవుల గురించి మనం తీసాం. అయితే ఇంకా చాలా ఉంటే వాటన్నింటి గురించి కూడా భవిష్యత్తులో మనం తీసి మనం చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే మనుషులకు అనుగ్రహించిన ఈవులు ఏంటి అనేసి మనం పరిశీలన చేస్తే వాటిని ఈవులు ఏంటి అనే వాటిని గురించి మనం తెలుసుకుని ఆ తర్వాత ఈ మనుషులకు అనుగ్రహించిన ఈవులు అనే దాంట్లో మొదటి తరగతిని, మొదటి క్లాసుని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే మొట్టమొదట యేసుక్రీస్తు వారు చెరగా కొనిపోయి మనుషులకు అనుగ్రహించిన ఈవులేంటి అనేది మనం పరిశీలన చేస్తే, నెంబర్ 1 పాప క్షమాపణ అనుగ్రహించాడు. పాప క్షమాపణ అనే ఈవుని అనుగ్రహించాడు. రెండవది పాప మరణ నియమముల నుండి మనల్ని విడిపించాడు. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం ద్వారా పాప మరణ నియమము నుండి మనల్ని విడిపించాడు. ఇంకా మనం మరొక ఈవుని గురించి పరిశీలన చేస్తే, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేట, ఏ శిక్ష ఏ విధి కూడా లేదు. క్రీస్తు యేసునందు మనం క్రీస్తు యేసులోనికి మనం యేసుక్రీస్తుని రక్షకుడిగా, ప్రభువుగా మనం అంగీకరిస్తే ఎలాంటి శిక్ష కానీ ఎలాంటి విధి కానీ లేదు అనేసి అదొక ఈవ్ అనమాట. ఇంకా మరొక ఈవ్ ఏంటంటే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడ్డాడు. యేసుక్రీస్తు ఎవరి కోసం అప్పగించబడ్డాడు, దేని కోసం అప్పగించబడ్డాడు అంటే మన అపరాధముల నిమిత్తము అప్పగించబడ్డాడు. నెక్స్ట్ మరొక ఇవి ఏంటంటే, మనలను నీతిమంతుడిగా తీర్చడానికి తిరిగి లేచాడు. అప్పగించబడిన ఆయన, సమాధి చేయబడిన ఆయన మళ్ళీ తిరిగి 3వ దినాన తిరిగి లేచాడు. లేవటం ద్వారా ఏమైంది అంటే మనము నీతిమంతులుగా తీర్చబడేటటువంటి పరిస్థితి. మరొక ఇవేంటంటే, తను తాను అప్పగించుకుంట ద్వారా సంఘము పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడింది. సంఘము పవిత్రపరచబడింది, పరిశుద్ధపరచబడింది. అదొక ఇవి. తర్వాత నెక్స్ట్ ఇంకొక ఇవి ఏంటంటే, యేసుక్రీస్తు మృతుల్లోని తిరిగి లేవటం ద్వారా
జీవముతో కూడిన నిరీక్షణ అనేది మనకి కలిగింది. యేసుక్రీస్తు మృతుల నుండి తిరిగి లేవటం ద్వారా జీవంతో కూడిన నిరీక్షణ అనేది మనకు కలిగింది. అలాగే మరొక నాలుగోది ఏంటంటే విమోచన అనుగ్రహించాడు. మనకి విమోచన ఎక్కడి నుంచి విమోచించబడిన వారు ఎక్కడి నుంచి? పాపము నుండి, మరణము నుండి, శాపము నుండి విమోచించబడ్డాము. యేసుక్రీస్తు సిలువలో కాచిన రక్తదారుల ద్వారా మనకు విమోచన అనేది జరిగింది. అలాగే మరొక ఏంటంటే బ్రతికించాడు. అంటే బ్రతికించబడిన వారు మనం. ఇప్పుడు మన బ్రతికించాడు. ఒకప్పుడు అపరాధాల చేత, పాపముల చేత చనిపోయి ఉన్నటువంటి వారిని మళ్ళీ యేసుక్రీస్తులో మనల్ని బ్రతికించాడు. అంటే బ్రతికించబడినటువంటి వారు మనల్ని బ్రతికించాడు. మనకు ఒక ఈవిని అనుగ్రహించాడు. ఏంటంటే బ్రతికించటం అనేది ఒక ఈవి. అలాగే క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకం ముందు ఆయనతో కూడా కూర్చుని పెట్టాను. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపాడంట. లేపి పరలోకం ముందు ఆయనతో కూడా కూర్చుని పెట్టాడు. మనము లేపబడిన వారము క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చునేటటువంటి యోగ్యతను, అలాంటి ఈవిని మనకు అనుగ్రహించాడు. నెక్స్ట్ 7వ పాయింట్ ఏంటంటే క్రీస్తు యేసునందు అందరినూ బ్రతికించబడితే, అందరినీ బ్రతికించాడు. యేసుక్రీస్తులో మనల్ని బ్రతికించాడు. ఒకప్పుడు చనిపోయి ఉన్నాం, మన పాపానికి దాసులుగా ఉన్నాం. యేసుక్రీస్తు మనల్ని బ్రతికించాడు. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా ఏం జరిగింది? మనకు శిలువ మరణ పునరుద్ధానం ద్వారా పాపానికి బలమైన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం ద్వారా మనకు వచ్చిన ఈవేంటంటే బ్రతికించబడితే. అలాగే 8వ పాయింట్ ఏంటంటే నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు. మరొక పాయింట్ ఏంటంటే 9వ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే పాప క్షమాపణ జరిగిందో నెక్స్ట్ వచ్చేది ఏంటంటే రక్షణ అనే ఒక ఈవిని మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు మనం రక్షించబడిన వారు. రక్షణ అనే ఈవిని ఎప్పుడైతే పాప క్షమాపణ జరిగిందో అప్పుడు జరిగేది ఏంటంటే దేవునికి మనకి మధ్యలో ఉన్న పాపము తొలగిపోవటం ద్వారా మనకి దేవునితో సమాధాన స్థితి అనేది కలిగింది. దేవునితో సమాధాన స్థితి ఎప్పుడైతే దేవునితో సమాధాన స్థితి కలిగిందో అప్పుడు మనము దేవునితో సహవాసము కలిగేటటువంటి యోగ్యతను మనకు అనుగ్రహించారు. ఇదొక ఈవే. ఇప్పుడు మన సహవాసం ఎవరుతుందంటే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉంది. ఒకప్పుడు ఆదాము కలిగిన సహవాసం తండ్రితో కలిగి ఉన్నాడు. అలాగే ఇంకా మనం చూస్తే మరొక 12వ పాయింట్ ఏంటంటే ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు. ఒకప్పుడు చనిపోయాము, మళ్ళీ తిరిగి జన్మించాము, తిరిగి లేచాము, తిరిగి బతికించబడ్డాము, తిరిగి లేపబడ్డాము, మరలా జన్మింపజేశాడు. 13వ పాయింట్ ఏంటంటే శాశ్వతముకు జీవము గల దేవుని వాక్య మూలముగా అనగా అక్షయమైన బీజము నుండి పుట్టింపబడిన వారు. ఇప్పుడు మనం వాక్య మూలంగా పుట్టింపబడినాం. ఎలాంటి వాక్యం అంటే శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యము. అదేంటంటే అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. అదొక ఈవి అన్నమాట. అలాగే క్రీస్తు యేసునందు మనం సువార్త ద్వారా కనబడినటువంటి వారు. 14వ పాయింట్ సువార్త ద్వారా కనబడు. 15వ పాయింట్ సత్యవాక్యము వలన కనబడినటువంటి వారు. 16వ పాయింట్ ఏంటంటే నూతన సృష్టిగా మార్చబడినటువంటి వారు. పాత సృష్టి గతించను, ఇదిగో సమస్తమును నూతనమైనవి. అంటే నూతన సృష్టిగా మార్చబడిన వారు. అలాగే దేవుని కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయబడినటువంటి వారు. చూడండి ఎంత గొప్ప ధన్యత. దేవుని కుమారుని యొక్క రాజ్య నివాసులుగా. 18వ పాయింట్ ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత గొప్ప యోగ్యతను, అంత గొప్ప ఈవిని దేవుడు యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం ద్వారా ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం ద్వారా పాప మరణ నియమము నుండి మనల్ని విడిపించబడటం ద్వారా ఈ గొప్ప ఈవిని దేవుడు మనకు అనుగ్రహించాడు. అలాగే దేవుని కుమారత్వమును అనుగ్రహించాడు. దేవుని కుమారత్వం అనేది అనుగ్రహించబడింది. దేవుని కుమారులు మనం. ఈ గొప్ప ఈవిని మనకు అనుగ్రహించాడు. పరలోకముందున్న దేవుని కుటుంబ
సభ్యులముగా చేయబడితిమి. పరలోకమందున్న దేవుని కుటుంబ సభ్యులుగా చేయబడినటువంటి వారమే మనము. ఇంకా మనం చూస్తే పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారు. పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు దేవుని, ఇది గొప్ప ఈవి. పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు. అసలు ఈరోజు యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా, మరి ఆయన శిలువలో కాచిన రక్తం ద్వారా, మరి పాపానికి బలమైన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం ద్వారా, పాపానికి బలమైన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం ద్వారా, ధర్మశాస్త్రం వల్ల పాపం అనే చెరలో బంధించబడిన వారు విడిపించటం ద్వారా మన యొక్క మహిమ ఎలాంటిది, మనకు అనుగ్రహించిన ఇవి ఎలాంటిది అనేసి మనం పరిశీలన చేస్తే, పరలోకమందున్న దేవుని కుటుంబ సభ్యులుగా చేర్చబడిన వారం. 21వ పాయింట్, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు దేవుని ఇంటివారు. పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు దేవుని ఇంటివారుగా చేర్చబడ్డం. అలాగే జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోక యెరూషలేమునకు వచ్చి ఉన్నాము. జీవము గల దేవుని పట్టణానికి పరలోక యెరూషలేమునకు వచ్చి ఉన్నాము. మరొక పాయింట్ ఏంటంటే 23వ పాయింట్, పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకు వచ్చి ఉన్నాము. పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘానికి. 24వ పాయింట్ ఏంటంటే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడినటువంటి వారు. ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, ఇప్పుడు దేవుడు మన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. అదొక గొప్ప ఈవి. అది ఎలా జరిగిందంటే, యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానము. యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారానే, మరణ పునరుద్ధానం ద్వారానే ఆ గొప్ప ఈవిని అనేది చెరగా కొనిపోయి మనకి ఆ ఈవి అనేది మనకు అనుగ్రహించబడింది. అలాగే దేవుని కుమారులు అంటే అర్థం ఏంటంటే, నెక్స్ట్ పాయింట్ 26వ పాయింట్, దేవుని కుమారులు అంటే కుమారుడు అనగా వారసులు. ఎవరికి వారసులు అంటే దేవునికి వారసులు. మనం దేవునికి వారసులు, దేవుని కలిగి ఉన్నటువంటి సమస్తానికి వారసులు, కలిగి ఉన్న మహిమకు పరిశుద్ధతకు సమస్తానికి వారసులు. మనం దేవుని వారసులు. అంటే దేవుని వారసులు అంటే ఎంత మహిమో మనం ఒకసారి ఆలోచించండి. దేవుని వారసులు అంటే ఎంత గొప్ప మహిమ కలిగినటువంటి వారో మనం ఒకసారి ఆలోచించేయండి. దేవునికి ఇంకా మనం చూస్తే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదనైన స్వాస్థ్యము. 28వ పాయింట్, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదనైన స్వాస్థ్యము మనకు కలుగజేశాడు. యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం ద్వారా మనకు అనుగ్రహించిన ఈవులేంటి? ధర్మశాస్త్రము గురించి మనం ఆలోచిస్తే, ధర్మశాస్త్రము పాపమనగా ఎటుదో తెలియపరిచేదే కానీ పాపాన్ని తీసివేసే బలము ధర్మశాస్త్రానికి లేదు. ధర్మశాస్త్రము గురించి ఇంకా మనం ఆలోచిస్తే, పాపమగు నిమిత్తము, పాపము అత్యధికమైన పాపమగు నిమిత్తము, పాపం అనేది అత్యధికమైన పాపం అయ్యేటటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియులారా, అలాంటి పాప మరణ నియమము నుండి విడిపించడం ద్వారా యేసుక్రీస్తు వారి శిలువలో మరి పాప మరణ నియమమైనటువంటి ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం ద్వారా పాపములో బంధించబడినటువంటి ధర్మశాస్త్రం వల్ల పాపములో బంధించబడిన వారిని విడిపించటానికి, పాపములో బంధించబడిన వారిని విడిపించటం ద్వారా కలిగి ఉన్నటువంటి మహిమ, ఎలాంటి యొక్క ఔన్నత్యము మనం పొందుకున్నాము అంటే బైబిల్లో చాలా చక్కగా రాయబడి ఉన్నాయి. మనకి మాత్రము అర్థం కావట్లేదు. అక్షయమైనది 28వ పాయింట్, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదనైన స్వాస్థ్యము మనకు కలిగినట్లు అనేసి రాయబడింది. ఈ వచనాలను మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. 29వ పాయింట్ మనం పరిశీలన చేస్తే, తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులు అంటారు. వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగా మనని నియమించాడు. ఇంకా మనం చూస్తే 30వ పాయింట్లో మనం చూస్తే, నిత్య జీవమును గురించి నిరీక్షణను బట్టి దానికి వారసులు నిత్య జీవాన్ని గురించి నిరీక్షణను బట్టి దానికి వారసులుగా, నిత్య జీవానికి వారసులుగా చేశాడు. ఇంకా మనం చూస్తే
ఆశీర్వాదములకు వారసులుగా చేసినటువంటి పరిస్థితి, ఆశీర్వాదానికి వారసులుగా చేసినటువంటి పరిస్థితి. 33వ పాయింట్ ఏంటంటే కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు వచ్చినటువంటి వారంగా ఉన్నాం. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు వచ్చాము. అలాగే 34వ పాయింట్ దేవునికి నరులకు మధ్యవర్తిగా ఉన్నటువంటి యేసు మనకి ఒక మధ్యవర్తి అనేది మధ్యవర్తి అనే ఆయన మనకి ఒక గొప్ప ఈవిగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎవరు దేవునికి నరులకు మధ్యవర్తి అంటే క్రీస్తు యేసును నరుడు. అలాగే ఎప్పుడైతే మనం క్రీస్తు దగ్గరికి వచ్చామో, బాప్తిజం తీసుకున్నామో, సంఘంలో చేర్చబడ్డామో, మన పరిస్థితి ఏంటంటే వెలిగించబడిన వారం. అలాగే పరలోక సంబంధమైన వరాల్ని రుచి చూచేవారం. 35వ పాయింట్లో ఒకసారి వెలిగించబడిన వారం, అలాగే పరలోక సంబంధమైన వరాల్ని రుచి చూచేటటువంటి వారము. 36వ పాయింట్ ఏంటంటే రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవించుతున్న వారం. రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవిస్తున్న వారం. అక్కడ కనపడుతుంది, కెమెరా కండి వస్తున్నారు. దేవుని విషయమే 38వ పాయింట్ ఏంటంటే వదిలేసేయండి దాన్ని వదిలే. దేవుని విషయమే క్రీస్తు యేసునందు సజీవులుగా మనలను మనమే ఎంచుకుంటున్న వారం. దేవుని విషయమే క్రీస్తు యేసునందు సజీవులు మన మీద మరణం అధికారం లేదు. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానంలో మనం పాలువారం అయి ఉన్నాము. అలాగే మన మీద కూడా మరణం అనేది అధికారము లేదు. అందుకని మనం ఎవరు అంటే సజీవులము. ఇంకా మనం చూస్తే దేవుని కుమారుని నామందు విశ్వాసం ఉంచిన మనము నిత్య జీవము గలవారము. దేవుని కుమారుని యందు నామమునందు విశ్వాసం ఉంచిన మనకి నిత్య జీవం. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు సిలువలో రక్తాన్ని చిందించి ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం ద్వారా, మరి పాపానికి బలమైన ధర్మశాస్త్రం కొట్టివేయటం ద్వారా, మరి ధర్మశాస్త్రం వల్ల పాపం అనే చెరలో ఉన్నవారిని విడిపించడం ద్వారా, ఆ విడిపించబడినటువంటి వారికి క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి ఈవులు 40వ పాయింట్ నూతనమైనది జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం. పరలోకానికి వెళ్ళే ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు యేసుక్రీస్తు ద్వారా. అది ఏంటంటే నూతనమైన మార్గము. మనకు ఒక మార్గము ఏర్పాటు చేశాడు పరలోకానికి వెళ్తానికి. అలాగే 41వ పాయింట్ అంటే జీవము గల దేవుని పట్టణానికి వచ్చి ఉన్నవారము. జీవము గల దేవుని పట్టణానికి వచ్చి ఉన్నాము. 42వ పాయింట్ ఏంటంటే లోకములో ఉన్న వారిని జయించినటువంటి వారు. లోకంలో ఉన్న వారిని జయించిన వారు. 43వ పాయింట్ ఏంటంటే దేవుని మూలంగా పుట్టిన వారము. 44వ పాయింట్ లోకమును జయించి ఉన్నాము. లోకములో ఉన్న వారిని జయించి ఉన్నాము, లోకాన్ని కూడా జయించి ఉన్నాము. 45వ పాయింట్ ఏంటంటే లోకమును జయించి క్రీస్తుతో కూడా క్రీస్తు సింహాసనం ముందు కూర్చున్నటువంటి వారము. లోకాన్ని జయించిన మనము క్రీస్తుతో కూడా క్రీస్తు సింహాసనం ముందు కూర్చున్న వారము. అలాగే 46వ పాయింట్ ఏంటంటే రెండవ మరణము ఏ హాని చేయదు. మన మీద రెండవ మరణం అనేది ఏ హాని చేయదు. అంటే నరకము మన మీద ప్రభావము చేయదు. మనము చనిపోతే మనమే ఉన్న ఆత్మ యేసుక్రీస్తు రెండవ రాకడ లోపు మనం చనిపోతే మన ఆత్మ పరదేశికి నీతిమంతుని నిద్రించే స్థలమైన పరదేశికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. అందుకని రెండవ మరణం ఏ హాని చేయదు అంటాడు. అలాగే మనము జయంతుడి చేత మరుగైన మన్నాను భుజించినటువంటి వారు. మరుగైన మన్నా అంటే ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా చాలామందికి తెలియదు. అలాగే ఇంకా మనం చూస్తే జయంతుడి చేత మరుగైన మన్నాను భుజించినటువంటి వారము. 48వ పాయింట్ ఏంటంటే అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము అనుగ్రహించాడు. జనుల మీద అధికారమును పొందినటువంటి వారము. 49వ పాయింట్ ఏంటంటే జీవ గ్రంథంలో నుండి మన పేరు ఎంత మాత్రము తుడిచిపెట్టనటువంటి గొప్ప ఆధిక్యతను మనము పొందుకున్నాము. అలాగే 50వ పాయింట్ ఏంటంటే
నా క్రొత్త పేరును వాని మీద వ్రాయిదును అంటాడు. క్రొత్త పేరు అంటే నామము, నామం అంటే మహిమ. క్రొత్త మహిమ, పాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్త వాయును, క్రొత్త మహిమను మనకు ధరింపజేస్తానంటాడు. అలాగే మన పౌరస్థితి ఎక్కడుంది? మన పౌరస్థితి పరలోకంలో ఉంది. పరలోక పౌరస్థితి కలిగినటువంటి వారము. చూడండి, ధర్మశాస్త్రం వల్ల పాపం అనే చెరగా కొనిపోవటం ద్వారా మనకు అనుగ్రహించిన ఇవి ఏంటంటే పరలోక పౌరస్థితి కలిగినటువంటి వారము. అలాగే నెక్స్ట్ ఏంటంటే మొదటి పునరుద్ధానంలో 52వ పాయింట్, మొదటి పునరుద్ధానంలో పాలుగలవారము. మొదటి పునరుద్ధానంలో పాలుగలవారము. 53వ పాయింట్ ఏంటంటే శరీరమును దాని ఇచ్చలతో కూడా దురాశలతోనూ సిలువ వేయబడి ఉన్నాం. శరీరము, దాని ఇచ్చలు, దురాశలు అన్నీ కూడా సిలువ వేయబడి ఉన్నాం. అంటే శరీరాన్ని మనం మన స్వాధీనంలో తీసుకొచ్చాం. నేను ఆత్మ స్వాధీనంలోనికి శరీరాన్ని తీసుకొచ్చాం. ఆత్మ చేత శరీర క్రియలు చంపినటువంటి వారము. 54వ పాయింట్ ఏంటంటే ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ వలన నాకు లోకానికి నేను సిలువ వేయబడి ఉన్నటువంటి పరిస్థితి. చూడండి, ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ఈవులు దేవుడు యేసు క్రీస్తు సిలువ మరణ పునరుద్ధానం ద్వారా మరి మనకు అనుగ్రహించాడు. బైబిల్లో మనం చూస్తే ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా కొనిపోయి మనుషులకు ఈవులు అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది అంటాడు. మనుషులకు ఈవులు అనుగ్రహించనని చెప్పబడి ఉంది. ఆయన ఆరోహణమైనప్పుడు మనుషులకు ఈవులు అనుగ్రహించాడు అనేసి చెప్పబడింది. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనం చూస్తే యేసు ఎఫ్సీ పత్రికలో మనం చూస్తే 4వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా కొనిపోయి మనుషులకు ఈవులు అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది అనేసి రాయబడి ఉంది కదా. అయితే ఈ సత్యము మనం పరిశీలన చేస్తే ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా కొనిపోయాడు అంటే ఏ చెరగా కొనిపోయాడు, ఎక్కడ ఉన్న చెరగా కొనిపోయాడు, ఇవన్నీ కూడా నేటి క్రైస్తవ సమాజంలో ఒక అయోమయంగా గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితి దీని విషయంలో. ఇప్పుడు మన అకాడమీ ద్వారా, యునైటెడ్ బైబిల్ అకాడమీ ద్వారా ఈ సత్యాన్ని, సర్వసత్యాన్ని మరి అనేక మందికి తెలియపరచడానికి దేవుడు మనకి ఒక గొప్ప కృపను ఇచ్చాడు. ఈ పాఠంలో మనం నేర్చుకున్నది ఏంటంటే అనుగ్రహించిన ఈవులు ఏంటి అనే దాని గురించినటువంటి ఇండెక్స్ మాత్రమే. ఏవేవి ఈవులు అనుగ్రహించాడు అనేసి టూకీగా మనం నేర్చుకున్నాము. భవిష్యత్తులో రాబో తరగతుల్లో మనం ఒక్కొక్క ఈవుని గురించి మనం చాలా స్పష్టంగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దానికి అనేక తరగతులు, అనేక క్లాసుల్లో ఈ పాఠాన్ని చెప్పవలసి వస్తుంది. మరి కాబట్టి మన ప్రియులు జాగ్రత్తగా మరి ఈ యొక్క సత్యాన్ని మీరు వినండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా అనేక మందికి ఈ సత్యాన్ని మీరు తెలియపరచడానికి కూడా ప్రయత్నం చేయండి. కాబట్టి ప్రియులరా, ఎవరిని కూడా వ్యక్తిగతంగా కానీ, సంఘపరంగా కానీ, సంస్థపరంగా కానీ ఎవరిని నిందించడానికి, దూషించడానికి, ద్వేషించడానికి, లేకపోతే మీకు తెలియదు మాకే తెలుసు అని చెప్పడానికి మేము ఇక్కడ లేము. బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్లో ఏముంది, దాన్ని మేము గ్రహించిన సంగతుల్ని మీకు తెలియపరచడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీరు ఆలోచించండి, సత్యమైతే అనుసరించండి, సత్యమైనా కూడా మేము అనుసరించమంటే అది మీ ఇష్టం. కాబట్టి గ్రహించండి. రాబో తరగతిలో మనం మనుషులకు ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా కొనిపోయి మనుషులకు అనుగ్రహించిన ఈవుల్లో కొన్ని ఈవుల గురించి విపులంగా మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నేరుగట్టి ఫలం చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.